ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ సెకండ్ జనరేషన్ ఫోల్డ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ వచ్చింది, ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఇండియాలో వస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు గూగుల్ నుంచి. ఇది దీని పేరు వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 9 Pro Fold. ఇంతకుముందు జస్ట్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ అని పెట్టారు, ఇప్పుడు 9 సిరీస్లో దీన్ని కలిపేశారు. 9 Pro Fold దీని కంప్లీట్ పేరు అయితే. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇండియాలో 1,73,000 రూపాయలు దాకా పెట్టారు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే 10,000 రూపాయలు ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది అనుకుంటా. అండ్ ఇంకొకటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ వీళ్ళు చెప్పేది ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 1,49,999 రూపాయలు, 1,50,000 రూపాయలు ఈ ఫోన్ మీరు కొనాలంటే. సో ఆ ప్రైస్కి ఇది ఏం ఆఫర్ చేస్తుంది ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే చూడొచ్చు ఎంత సన్నగా ఉందో బాక్స్. ఈ బాక్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బాక్స్లో ఏం ఉండవు అని చెప్పేసి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, Type-C to Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో మీకు చార్జర్ కానీ ఇట్లాంటివి, కేస్ కానీ ఇట్లాంటివి ఏమీ రావు. అండ్ వీటి కాస్ట్ చూస్తే మీకు మైండ్ పోతుంది. ఒకవేళ మీరు కేస్ కొనాలనుకోండి, దీని అఫీషియల్ కేసు 5,499 రూపాయలు. దీని కేస్ మీరు అఫీషియల్ కొనాలంటే, చార్జర్ కొనాలంటే 3,499, అంటే 3,500 రూపాయలు అంత కాస్ట్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ అని కొద్దిగా తగ్గించి పెట్టాల్సింది వీళ్ళు. అవి కూడా మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ పడతాయి తీసుకోవాలనుకుంటే. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి 6.3 ఇంచ్ ఫుల్ HD OLED డిస్ప్లే. లోపల డిస్ప్లే వచ్చేసరికి 8 ఇంచ్ క్వాడ్ HD 2K+ రెజల్యూషన్ తో వస్తుంది లోపల డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ Tensor G4 ప్రాసెసర్, టైటానియం M2 సెక్యూరిటీ చిప్ కూడా ఉంటుంది దీనిలో. ఒకటే మోడల్ వస్తుంది, 16 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10.5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ కూడా 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కవర్ స్క్రీన్ లో. అండ్ లోపల ఇన్నర్ స్క్రీన్ లో కూడా మీకు 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మొత్తం 5 కెమెరాస్ అయితే ఈ ఫోన్ లో ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4650 mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ సిమ్ స్లాట్ వస్తే సింగిల్ సిమ్. ఇది మీరు ఒకవేళ డ్యూయల్ సిమ్ యూస్ చేయాలంటే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ కి అయితే ఉంది, మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే IPX8 రేటింగ్ తో వస్తుంది, అంటే డస్ట్ రెసిస్టెంట్ కాదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంకా మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ విషయంలో పేరు పెట్టాల్సిన అవసరం లేదు, సాలిడ్ ఉంది ఇది. బ్యాక్ సైడ్ Victus 2, ఫ్రంట్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2. హింజ్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ ఉంది. మెటీరియల్ వచ్చేసరికి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వీళ్ళు యూస్ చేశారు. అండ్ సైడ్స్ కూడా మీకు మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ ఇది. సో ఓవరాల్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, మీ చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. కాకపోతే బెజల్స్ అన్ని చూసారా, ముఖ్యంగా ఈ ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే మీకు కనిపిస్తుందో కవర్ స్క్రీన్, దీనికి బెజల్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది సైడ్స్ కి. ముఖ్యంగా దీని బెజల్స్ కొద్దిగా తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం కొద్దిగా బెజల్స్ విషయంలో కేర్ తీసుకోవాలి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ లో. లోపల కూడా మీకు ఇక్కడ నార్మల్ గా సామ్సంగ్ ఫోల్డ్ చూసుకుంటే మీకు ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది లోపల. ఇక్కడ మాత్రం ఇన్ డిస్ప్లే కెమెరా కాదు, ఇక్కడ మీకు క్లియర్ కెమెరా అయితే కనిపిస్తుంది లోపల ఇన్నర్ స్క్రీన్ లో. కాకపోతే లుక్ అయితే బాగుంది ఫోన్ చూడడానికి. ముఖ్యంగా కెమెరా సెటప్ అయితే కొద్దిగా యూనిక్ అనిపిస్తుంది చూడడానికి. మాత్రం ఫోన్ లుక్ వైజ్ మాత్రం మిమ్మల్ని అట్రాక్ట్ అయితే చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయట్లేదు, మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, మనం రీసెంట్ గా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అన్బాక్సింగ్ మన ఛానల్ లో మీరు చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళి చూడండి, అక్కడ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఫీచర్స్ గురించి. దానిలో ఏదైతే ఫీచర్స్ మీరు చూసారో పిక్సెల్ 9 సిరీస్ అండ్ 9 Pro XL వీడియోలో మీరు చూసారు, అవే ఫీచర్స్ మీకు ఫోల్డబుల్ ఫోన్ లో కూడా ఉంటాయి. లైక్ యాడ్ మీ అని చెప్పి కొత్త ఫీచర్ యాడ్ చేసింది గూగుల్ ఈసారి. అంటే మీరు గ్రూప్ ఫోటో దిగేటప్పుడు మీరు కూడా గ్రూప్ ఫోటోలో మిస్ అవ్వకుండా ఈ ఫీచర్ అయితే మీరు యూస్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఫోటో తీసి మీ ఫ్రెండ్ ని మళ్ళీ వచ్చి మీరు వెళ్ళి అక్కడికి ఫోటో తీయమంటే మొత్తం గ్రూప్ ఫోటో ఫిల్ అవుతుంది అనమాట. సో ఇది మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇట్లా మీరు యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ స్క్రీన్ షాట్స్. స్క్రీన్ షాట్స్ మనం తీసినప్పుడు దానిలో ఏదన్నా మీరు ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచే మీరు కొనుక్కోవచ్చు. పిక్సెల్ స్టూడియో ఉంటుంది, అంటే మీరు ఏదన్నా దానికి ప్రాంప్ట్ ఇచ్చేసి దానికి తగ్గట్టు ఇమేజెస్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేసిద్ది. సో ఇట్లాంటివన్నీ చాలా ఫీచర్స్ ఇంకా ఉన్నాయి, మొత్తం చెప్తే మళ్ళీ మీకు టైం వేస్ట్. ఒకసారి మీరు పిక్సెల్ 9 సిరీస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ మీరు మొత్తం డీటెయిల్గా చూడొచ్చు 9 సిరీస్లో ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారో అవన్నీ దీనిలో కూడా మీకు ఉంటాయి. నెక్స్ట్ ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏమైనా వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి దీనిలో ఒకటి కెమెరాలో నాకు బాగా నచ్చింది. పిల్లలు మనకి ఫోటో తీసినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, సో మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు పిల్లలకి ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుంది, మీకు ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను దీనిలో చూపిస్తాను. మీకు ఒక ఆప్షన్ ఉంటుంది మేడ్ యూ లుక్ అని చెప్పేసి, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ చూడు యానిమేషన్ వస్తూ ఉంటుంది. సో పిల్లలు వీటిని చూసి నవ్వుతుంటారు కదా, యానిమేషన్ చూసి వాళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాంటివి వాళ్ళు చూస్తుంటారు అక్కడ. సో మనం వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఆ మూమెంట్ని ఇక్కడ నుంచి మనం ఫోటో రూపంలో క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది ఒకటి కొత్త ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడే మీకు ఇంకా 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. మేడ్ యూ లుక్ పైన డ్యూయల్ స్క్రీన్ ఉంది. డ్యూయల్ స్క్రీన్ అంటే అవతల సైడ్ మీరు ఫోటో తీసేది ఇక్కడ ఏ ఫోటో తీస్తున్నారో అవతల సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అవతల వాళ్ళకి కూడా వాళ్ళు ఎలా కనిపిస్తున్నారో ఫోటోలో చూసుకోవచ్చు వాళ్ళు. అంతేగా టేబుల్ టాప్ మోడ్ ఉంటుంది. నార్మల్గా ఇట్లా పెట్టేసి టేబుల్ మీద మనం ఫోటోలు దిగొచ్చు జస్ట్ గెక్చర్ ఇచ్చేసి. ఇట్లాంటివన్నీ మీరు అన్ని ఫోల్డబుల్ ఫోన్స్లో చూస్తుంటారు, దీనిలో కూడా మీకు ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే మాత్రం 2 యాప్స్ మీరు మల్టీ టాస్కింగ్లో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఒక యాప్ యూస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకో యాప్ మీరు ఏదన్నా
సైడ్కి వేసేస్తే ఇట్లా డ్యూయల్ యాప్స్, ఇట్లా మీరు 2 యాప్స్ యూజ్ చేయాలంటే ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మల్టీ టాస్కింగ్ కూడా బాగుంటుంది దీనిలో. నెక్స్ట్ గూగుల్ మీట్ మీరు కాల్ చేసినప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఒక కెమెరాలో మీరు కనిపిస్తుంటారు, ఇంకో కెమెరాలో మీరు ఏదన్నా ప్రోడక్ట్ గురించి చెప్తున్నారా, ఏదన్నా ఒకటి చూపిస్తుంటారు కదా, సో మీరు 2 కెమెరాస్ యూజ్ చేయొచ్చు మీరు గూగుల్ మీట్ కాల్ చేసినప్పుడు. మీ సైడ్ నుంచి అవతల వాళ్ళకి మీ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. 2 కెమెరాస్ మీరు ఏది చెప్తున్నారో అని కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే, డిస్ప్లే ఇది మీకు లోపల 8 ఇంచ్ డిస్ప్లే, బయట కూడా మీకు డిస్ప్లే బాగానే ఉంది. ఇది కూడా OLED ప్యానల్, ఇది కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇది కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా డీసెంట్ సైజ్, మీరు నార్మల్గా యాప్స్ అని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ చేస్తే మీకు కొద్దిగా బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ అటెండ్ గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ లోపల డిస్ప్లే విషయానికి వస్తే ఇది 8 ఇంచ్ డిస్ప్లే, ఇది క్వాడ్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే, 2 OLED ప్యానల్స్, లోపల కూడా OLED ప్యానల్, ఇది LTPO ప్యానల్ ఇది. అండ్ దీనిలో మీకు క్రీజ్ అయితే కొద్దిగా కనిపిస్తుంటుంది, మీరు యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్రీజ్ అయితే ఫీల్ అవుతారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఈవెన్ నెట్ఫ్లిక్స్ HDR కూడా దీనిలో మీరు చూడొచ్చు. డాల్బీ విజన్ లేదు, సౌండ్ లో కూడా డాల్బీ అట్మాస్, డాల్బీ పార్ట్నర్షిప్ అయితే ఏం లేదు, కానీ HDR వీడియోస్ చూడొచ్చు మీరు. అండ్ HD వీడియోస్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. సో ఓవరాల్ గా వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. సౌండ్ కూడా బాగుంది, స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, సౌండ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు బాగానే ఉంది. అండ్ స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా దీనికైతే ఉంటుంది. దీనిలో గేమింగ్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు Tensor G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో కొన్ని గేమ్స్ మీకు ఆప్టిమైజేషన్ అవుతుంది. లైక్ BGMI మీరు ఓపెన్ చేశారనుకోండి, ఫుల్ స్క్రీన్ అయితే రాదు, అది ఓన్లీ ఈ ఇంత హాఫ్ స్క్రీన్ లో ఇది ప్లే చేయొచ్చు మీరు. అండ్ కొన్ని గేమ్స్ ఫుల్ స్క్రీన్ లో ప్లే అవుతుంటాయి, లైక్ క్యాండీ క్రష్ ఇట్లాంటి గేమ్స్ మీరు ఫుల్ స్క్రీన్ లో వస్తుంటాయి. అండ్ కొన్ని గేమ్స్ అయితే మీరు డ్యూయల్ స్క్రీన్ లో యూజ్ చేయొచ్చు, అంటే బాటమ్ స్క్రీన్ వచ్చేసరికి మీరు కంట్రోల్స్ లాగా యూజ్ చేయొచ్చు. లైక్ మోడర్న్ కాంబాట్ 5 ఉంది కదా, ఆ గేమ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్నీ స్పీడ్ స్టార్మ్, డ్రాగన్ హంటర్ 5, Asphalt Legends Unite, ఇట్లాంటి గేమ్స్ అన్ని వీళ్ళు చెప్పింది. ఈ గేమ్స్ అయితే ప్రెజెంట్ అయితే డ్యూయల్ స్క్రీన్ లో మీరు ఆడొచ్చు. అండ్ BGMI లాంటి గేమ్ మీరు అన్ని గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే లోపల స్క్రీన్ లో గేమ్స్ అయితే ఆడొద్దు, లోపల చాలా సెన్సిటివ్ ఉంటుంది స్క్రీన్. ఫోల్డబుల్ ఫోన్, ఏ ఫోల్డబుల్ ఫోన్ అయినా లోపల స్క్రీన్లో అయితే మీరు గేమ్స్ అయితే ఎక్కువ ఆడద్దు. ఆడితే మీరు ఏదైతే అవుటర్ స్క్రీన్ ఉంది ఇక్కడ ఆడుకోవడం బెస్ట్. అండ్ ది ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీరు యాపిల్ iPhone 15 Pro Max కానీ లేకపోతే Samsung ఫోల్డబుల్ ఫోన్ S24 Ultra వీటితో కంపేర్ అయితే కొద్దిగా తగ్గుతుంది ప్రాసెసర్ అయితే, పర్ఫార్మెన్స్ పరంగా అయితే. కానీ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే, పిక్సెల్ అంటే గుర్తొచ్చేది కెమెరా, ముఖ్యంగా స్టిల్ ఫోటోగ్రఫీ. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ సరిగ్గా రావట్లేదు. అండ్ పోర్ట్రేట్ ప్రాసెసింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. కొద్దిగా చూడొచ్చు మీరు, సాఫ్ట్ బ్రౌజర్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. కొన్ని ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కొన్ని ఫొటోస్ ఇలా అయితే వస్తున్నాయి. మేబీ దీన్ని వీళ్ళు ఏమన్నా అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. ఓవరాల్ కెమెరా పరంగా అయితే మాత్రం మీరు ఫొటోస్ అయితే మాత్రం మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్ కెమెరా మీరు ఫ్రంట్ కెమెరా ఉపయోగించుకొని ఫొటోస్ తీసుకోవచ్చు, బాగా వస్తాయి ఫొటోస్. ఈవెన్ ఈ ఫ్రంట్ కెమెరా 10 MP కెమెరా ఉంది కదా, ఇది కూడా మీకు ఫొటోస్ అయితే బాగానే వస్తాయి. గూగుల్ ముఖ్యంగా 12 MP 10 MP కెమెరాస్ అయినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది ఇది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 10.5 MP కెమెరా కాబట్టి దీనిలో కూడా బాగానే వస్తున్నాయి ఫొటోస్. అండ్ మ్యాక్రో కూడా యూస్ చేయొచ్చు దీన్ని, మీరు మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 4K లో. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి అప్ టు 5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. కాకపోతే టెలిఫోటో లెన్స్ వీళ్ళు పోర్ట్రేట్ కి అయితే ఇవ్వరు. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్ తీయడానికి అయితే గూగుల్ ఫోన్స్ లో ఉండదు. ఇది మేబీ వీళ్ళు యాడ్ చేస్తే బాగుంటుంది. వీడియో విషయానికి వస్తే 4K 60 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ మీకు 4K లోనే ఉంటుంది. అండ్ స్లో మోషన్ వీడియో మీరు 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటే మోడల్ లో ఇది వస్తుంది. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. కాకపోతే ర్యామ్ వచ్చేసరికి మంచి ర్యామ్ LPDDR5X యూస్ చేస్తారు, కానీ స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 వీళ్ళు యూజ్ చేశారు. అక్కడ ఆ ప్రైస్ కి మనం ఖచ్చితంగా UFS 4 అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంకా UFS 3.1 దీనిలో యూజ్ చేశారు. అండ్ దీనిలో మీకు USB 3.2 సపోర్ట్ ఉంటుంది, లైక్ ఎల్గాటో ఇట్లా మీరు కనెక్ట్ చేయాలనుకుంటే దీనికి కనెక్ట్ చేయొచ్చు, సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4650 mAh బ్యాటరీ. ఎగ్జాక్ట్ ఎంత వాట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. చార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాలి, చెప్పా కదా 3500 ఉంటుంది చార్జర్ మీరు కొనాలంటే. సో దీని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే, ఒకవేళ 45 వాట్ చార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే గంటన్నర అట టైం పట్టొచ్చు ఫుల్ గా ఐఫోన్ మీరు ఛార్జ్ చేయడానికి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, ఎగ్జాక్ట్ ఎంత వాట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం అవుటర్ స్క్రీన్ లో యూస్ చేస్తే ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు లోపల స్క్రీన్ ఎక్కువ యూస్ చేస్తే మాత్రం ఈవినింగ్ ఈ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఈ ఫోన్ కి అయితే వస్తాయి. క్లీన్ ఆండ్రాయిడ్, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి, కాల్ రికార్డులు చేయడం ఇట్లాంటివి అయితే మీకు దీనిలో అయితే ఉన్నాయి. సెన్సార్స్ కూడా మీకు అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఓన్లీ ఒక్క ఫోల్డబుల్ ఫోన్ నేను చూసింది వివో ఫోల్డ్ అనుకుంటా, ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనిలో మాత్రం మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇది ఓవరాల్ గా గూగుల్ Pixel 9 Pro Fold అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో ఫోన్ అయితే మాత్రం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, కాస్ట్ కొద్దిగా తగ్గించి పెట్టాల్సింది.
అండ్ ఇంకొకటి కొన్ని యాప్స్ ఆప్టిమైజేషన్ మిస్ అవుతున్నాయి. మీరు యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ అయితే ఫీల్ అవుతారు. సో అవి వాళ్ళ చేయాలి. అండ్ ఇంకొకటి కెమెరాలో కూడా పోర్ట్రేట్ షాట్స్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. సో అది కూడా వీళ్ళు ఫిక్స్ చేయాలి. ఓవరాల్గా అయితే మాత్రం యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే బాగుంది ఫోన్. మీరు జనరల్గా యూస్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది. ఫోల్డబుల్ ఫోన్ ఎవరు నాకు తెలిసి గేమింగ్ కోసం అయితే తీసుకోరు. జనరల్ యూస్కి అయితే బాగానే ఉంది, కాకపోతే కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు. ఇది వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.